హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఫర్టిలిటీ 49 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. జనరల్గా ఐవీఎఫ్ ఏ ఏజ్ వాళ్ళు చేసుకుంటే బెటర్, ఏ ఏజ్లో అయితే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనేది చూద్దాము. జనరల్గా ఏంటంటే మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో స్టెప్ వైజ్ ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ మ్యారేజ్ అయి 1 year అయిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసేటప్పుడు బేసిక్ టెస్ట్స్ అనేటివి చేస్తాము. అన్నీ నార్మల్గా ఉంటే కనుక వాళ్ళు కొంచెం వెయిట్ చేయొచ్చు అనేది చెప్తాము. లేదు అంటే వాళ్ళ ప్రాబ్లంకి తగినట్టు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం అన్నమాట. కొంతమందిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము. లేదు నార్మల్గానే ఉంది అంటే ఫస్ట్ మెడికేషన్స్తో చూడడము, వాళ్ళ కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. కానీ చాలామంది ఏమనుకుంటారు, చాలా ఇయర్స్ ట్రై చేసిన తర్వాతే ఐవీఎఫ్ చేసుకోవాలి అనేది అంటూ ఉంటారు. కొందరు 40 yearsకి వచ్చి మాకు ఎగ్ బాగానే పెరుగుతుందన్నారు, ఐవీఎఫ్ చేయండి అని అడుగుతుంటారు. అంటే వాళ్ళకి ఎగ్ నంబర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కానీ 1-2 eggs ఉన్నా కూడా ఎవ్రీ మంత్ వాళ్ళు బయట గైనకాలజిస్ట్ దగ్గర స్కాన్ చేసుకున్నప్పుడు ఎగ్ అనేది గ్రోత్ అవుతుంది అనమాట. సో జనరల్గా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది ఏజ్ బట్టి చాలా ఉంటుంది. ఎందుకంటే ఒకటి వాళ్ళకి ఎగ్ నంబర్ కానీ ఎగ్ క్వాలిటీ కానీ నార్మల్గా 20-30 ఆ టైంలో మంచిగా ఉంటుందన్నమాట. అలా కాకుండా 35 years దాటినప్పటి నుంచి ఎగ్ క్వాలిటీ కానీ ఎగ్ నంబర్ కానీ డ్రాస్టిక్గా పడిపోతూ ఉంటుంది. సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా వాళ్ళకి ఇండికేటెడ్, వాళ్ళకి అంటే అనవసరంగా చేసుకోవాలని కాదు, ఇండికేటెడ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యంగర్ ఏజ్లో చేసుకుంటేనే సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఏజ్ పెరిగే కొద్దికి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఒకటి వాళ్ళకి కోమార్బిడ్ కండిషన్స్ లైక్ షుగర్, హైపర్ టెన్షన్, ఇంకా థైరాయిడ్ డిజార్డర్స్, ఓవర్ వెయిట్, ఇవన్నీ కూడా పెరగడం వల్ల ఒకటి ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అంటే ఎంబ్రియో క్వాలిటీ తగ్గడము, నెక్స్ట్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ లైక్ డౌన్ సిండ్రోమ్ ఇలాంటివి పెరగడము, ఇంకొకటి ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన హై రిస్క్ ప్రెగ్నెన్సీగా మారడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి చూస్తుంటాము. ఇంకా మేల్స్లో కూడా ఏజ్ని బట్టి సెమెన్ అనాలిసిస్ నార్మల్ ఉన్నా కానీ దాంట్లో కొంచెం జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడము, ఫామ్ అయ్యే ఎంబ్రియోలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాంటివి కొంచెం కామన్గా చూస్తుంటాం అన్నమాట. సో ఎప్పుడైనా కూడా ఇండికేటెడ్ ఉంటే కనుక యంగర్ ఏజ్లో ఐవీఎఫ్ చేసుకోవడం వల్ల సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ.